Good morning, everybody. Today we have a fluorosis case. జ్యోతి వచ్చింది మనకి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిస్కలరేషన్తో వచ్చింది. విపరీతంగా బ్లాక్ అండ్ రెడ్ కలర్ స్టెయిన్స్ లాగా ఉన్నాయి. ఇది బాగా అడ్వాన్స్డ్ కేస్ ఫ్లోరోసిస్ లాగా కనిపిస్తుంది అండ్ వైట్ స్పాట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి పళ్ళు కొరుకమ్మా. పళ్ళు వెనక పళ్ళని కొరుకు. వెనక పళ్ళని పళ్ళు కొరికినప్పుడు ఈ కింద పళ్ళు పై పళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి. కొంచెమ్మా లోపలికి వెళ్ళిపోయినాయి. అండ్ వెనక పళ్ళు టచ్ చేస్తున్నప్పుడు ఎదర పళ్ళు కూడా టచ్ అయిపోతాయి. వెనక పళ్ళతో కొరుకుతున్నప్పుడు కొరకమ్మా. అలా గట్టి కొరకటం వల్ల ఇక్కడ చిగురు దగ్గర ట్రామా క్రియేట్ అయ్యి ఈ చిగుర్లు మొత్తం కిందకి వెళ్ళిపోతున్నాయి. పళ్ళ మధ్యలో ఫుడ్ కూడా ఎక్కువ ఇరుక్కుపోతుంది ఈ అమ్మాయికి. చిగుర్లన్నీ పైకి వెళ్ళిపోయినాయి. సో ఇవన్నీ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనము క్రౌన్ కటింగ్ చేసుకుని పళ్ళన్నిటికీ లానాప్ లాంటి ప్రొసీజర్ చేసుకుని చిగుర్లు ష్రింక్ అయిన తర్వాత స్కాన్ చేసి దీన్ని ప్రతిదానికి క్రౌన్స్ ఇస్తున్నాం. వీఆర్ ఐదర్ గోయింగ్ ఫర్ జిర్కోనియా క్రౌన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది కేస్ స్కాన్ చేసి ఇది అయిపోయిన తర్వాత నానో కాంపోజిట్స్ ఇవ్వాలా ఏంటి అనేది లాస్ట్లో డిసైడ్ చేస్తాం. ఏ ఇబ్బంది ఉన్నా నువ్వు లెఫ్ట్ హ్యాండ్ అలా రేజ్ చేయగానే వెంటనే ఆపేస్తా ట్రీట్మెంట్. ఓకేనమ్మా. చిన్నగా ఇన్ఫిల్ట్రేషన్స్ ఇస్తున్నాను. రిలాక్స్గా ఉండు. నొప్పి ఏం తెలీదు. అప్పర్ ఇంజెక్షన్స్ ఇచ్చానమ్మా. ఇప్పుడు నీకు నొప్పి తెలియదు. ఓకే. ఫ్లోరోసిస్ కేస్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఎనామిల్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఎనామిల్ మొత్తం రిమూవ్ చేయాలి అంటే సబ్ జింజల్ ప్రిపరేషన్ చేయాలి. సబ్ జింజల్ ప్రిపరేషన్ ఏంటంటే ఫినిష్ లైన్ అనేది చిగురు కిందకు ఉండేటట్టు చూసుకోవాలి. నొప్పి ఏమైనా ఉందమ్మా? ఇప్పుడు లేదుగా. గుడ్. ఇదిగోండి ఈ నల్ల డాట్స్ కనిపిస్తుందా? ఇది ఎందుకు ఇట్లా వచ్చినాయి అంటే తినేటప్పుడు పళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కుపోయి ఈ పన్నుకి ఇటువైపు ఈ పన్నుకి ఇటువైపు రెండు వైపులా పుచ్చిపోయినాయి. ఇట్లా చాలా పళ్ళ మధ్యలో ఇలాగే ఉన్నాయి. ఇదంతా సాఫ్ట్ కేరీస్. ఈ పుచ్చు మొత్తం రిమూవ్ చేసి కానీ మనం క్రౌన్ కటింగ్ కంటిన్యూ చేయకూడదు. కొంచెం గుడ్. ఇప్పుడు అప్పర్ క్రౌన్ కటింగ్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ప్రొసీజర్ లానాప్ చేస్తున్నాం. లానాప్ ఎందుకు చేస్తున్నామంటే ఈ కేసులో జనరల్లీ ఫ్లోరోసిస్ వచ్చినప్పుడు ఎనామిల్ మొత్తం పిట్టెడ్గా ఉంటుంది. అంటే హోల్స్ పడిపోయి ఉంటాయి. ఆ పిట్టెడ్ ఎనామిల్లో ఫుడ్ మొత్తం ఇరుక్కుపోయి చిగుర్లు వాసిపోయి అక్కడ పాకెట్స్ క్రియేట్ అవుతాయి. ఆ పాకెట్స్ మొత్తం రిమూవ్ చేయడానికి లేజర్ అసిస్టెడ్ న్యూ అటాచ్మెంట్ ప్రోటోకాల్ అనే పద్ధతి ఉంటుంది. దాని ద్వారా మనం ఇప్పుడు ఆ చిగురిని మొత్తం ష్రింక్ అయ్యేటట్టు ప్రాపర్గా బోన్కి అటాచ్ అయ్యేటట్టు ఒక ప్రొసీజర్ చేస్తున్నాం. ఓకే. అప్పర్ క్రౌన్ కటింగ్ అయిపోయింది. లానాప్ కూడా చేస్తాను. లోవర్ బ్లాక్ ఇచ్చేసి లోవర్ క్రౌన్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. కింద దవడకి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఇన్ఫీరియర్ ఆల్వియోలార్ నర్వ్ బ్లాక్ ఇస్తున్నాను. ఇది నీడిల్ బెండ్ చేయడం అనేది 45 degreesకి ఈజీ టెక్నిక్. ఈ బ్లాక్ ఇచ్చేటప్పుడు జనరల్లీ టంగ్తో పుష్ అవుతూ ఉంటుంది. ఇది ఒక ప్రాబ్లం అందరికీ. టంగ్ డిప్రెస్ చేయండి అని చెప్పుకోవాల్సి వస్తుంది పేషెంట్కి. ఈ గోళం లేకుండా నీడిల్ని 45 degrees బెండ్ చేసినప్పుడు స్టెరైల్ నీడిల్ కాబట్టి స్టెరైల్ ఎక్విప్మెంట్తో బెండ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు బెండ్ చేయొద్దు. ఒక 45 degrees బెండ్ చేసుకుని సో ఎట్టి పరిస్థితులు ఇక్కడ టంగ్ అడ్డం వచ్చే ఛాన్సే లేదు. ఆర్చ్కి ప్యారల్గా వెళ్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ డన్. కింద పళ్ళకు కూడా ఇప్పుడు క్రౌన్ కటింగ్ అయిపోయింది. లోవర్కి లైనప్ స్టార్ట్ చేస్తున్నాం ఇంకా.
నెక్స్ట్ స్టెప్ బాండింగ్ ఏజెంట్ అప్లై చేయాలి. ఎందుకంటే ఇవన్నీ వైటల్ టూత్, ఒకటిదానికి కూడా రూట్ కెనాల్ చేయలేదు, ఏం చేయలేదు కాబట్టి సెన్సిటివిటీ రాకుండా డెంట్ని ప్రొటెక్ట్ చేసేటట్టు డెంటల్ ట్యూబ్యూల్స్ని మనం బాండింగ్ ఏజెంట్తో సీల్ చేస్తాం. 8th జనరేషన్ బాండింగ్ ఏజెంట్ యూజ్ చేస్తున్న దానికోసం. ఒక పుస్తకానికి అట్టేసుకున్నట్టు ప్లాస్టిక్ కవర్ వేసినట్టు దీనికి ప్రొటెక్షన్గా ఒక ప్లాస్టిక్ కవర్ వేయడం. 8th జనరేషన్ ఎందుకంటే చక్కగా వెళ్ళి దానికి అతుక్కుపోద్ది. 8th జనరేషన్ మనం ఎచ్చింగ్ ప్రైమింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎయిర్ డ్రై చేస్తాం థిక్నెస్ తగ్గించడానికి. అల్ట్రావైలెట్ లైట్ పెట్టంగానే సెట్ అయిపోయి గట్టిగా అయిపోతుంది. పోస్ట్ ఆపరేటివ్ సెన్సిటివిటీ ఇవన్నీ ఉండవు. ఇంకా నోరు కొంచెం దగ్గరికి పెట్టుకో. పాత రోజుల్లాగా మనం ఇంతకుముందు ట్రేలు పెట్టి అందులో పిండి లాంటి పదార్థాలు పెట్టి నోట్లో అచ్చులు తీసుకోవాల్సిన అవసరం ఇంకా లేదు. ఇప్పుడు మొత్తం ఇంట్రావోరల్ స్కానర్తో డిజిటల్గా అచ్చు తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఈ ఇంట్రావోరల్ స్కానర్, డిజిటల్ స్కానర్ని టెంపరరీస్ కోసం స్కాన్ చేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఒక 15 to 20 days తర్వాత పర్మనెంట్ స్కాన్ని మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటాం. టెంపరీ పళ్ళు పెట్టడానికి కారణం ఏంటి అంటే టెంపరైజేషన్ అనేది పళ్ళు పెట్టడంలో ఒక కంపల్సరీ ప్రొసీజర్. మనం ఫస్ట్ ల్యానప్ చేసాం. ల్యానప్ చేసినప్పుడు ఏమవుతుందంటే చిగురు ష్రింక్ అవుతుంది. ఇది ఫైనల్ గ్రౌండ్ కటింగ్ కాదు. చిగురు ష్రింక్ అయిన తర్వాత మార్జిన్స్ని మళ్ళీ నేను ఏమైనా కరెక్ట్ చేసుకోవాలంటే చేసుకుంటాను. సో ఈ లోపల పేషెంట్ పళ్ళు లేకుండా ఉండలేరు కాబట్టి టెంపరీ పళ్ళు పెడతాం. రెండో రీజన్ ఏంటంటే ఇవన్నీ వైటల్ టూత్ కాబట్టి రూట్ కెనాల్ ఏం చేయలేదు కాబట్టి సెన్సిటివిటీ విపరీతంగా వచ్చేసి డెంటల్ ట్యూబ్యూల్స్ ఎక్స్పోజ్ అవటం వల్ల నాన్ వైట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ నాన్ వైట్లు అవ్వకుండా మనం టెంపరీ పళ్ళు ఖచ్చితంగా పెడతాం. మూడోది ఏంటి అంటే పర్మనెంట్ పళ్ళు చేసే ముందు టెంపరీ పళ్ళుని డిజైన్ చేసుకుంటే అందులో ఏమన్నా ఫ్లాస్ ఉన్నా కూడా ఈ జాయింట్ మనకి దానికి అక్లెమటైజ్ అవ్వడానికి అదొక కారణం కూడా ఉండొచ్చు. సో మల్టిపుల్ రీజన్స్ వల్ల టెంపరీ పళ్ళు పెడతాం. ఈ టెంపరీ పళ్ళు ఖచ్చితంగా ఒక 1 month నుంచి 1.5 month వరకు వాడతాం అన్నమాట. వాడిన తర్వాత పేషెంట్ ఏమన్నా ప్రాబ్లం ఉంది, సమ్ కంప్లైంట్స్ కూడా ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్స్ కూడా కన్సిడర్ చేసుకుని పర్మనెంట్ పళ్ళని డిజైన్ చేస్తాం. ఎప్పుందమ్మా లేదుగా. టెంపరీస్ 1 month దాకా పెట్టుకుందండి జ్యోతి. ఇప్పుడు 1 month తర్వాత ఇప్పుడు చిగురు హెల్త్ అన్నీ చూస్తే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు పర్మనెంట్ టూత్కి స్కాన్ చేయడానికి షీఈస్ రెడీ. సో ఒకసారి నేను టెంపరీ క్రౌన్స్ అన్ని రిమూవ్ చేసి ఫినిష్ లైన్ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకుని షేడ్ సెలెక్షన్ చేసి పర్మనెంట్ టూత్కి స్కాన్ చేసుకుంటాను. నెక్స్ట్ పాయింట్ షేడ్ సెలెక్షన్ అండి. జనరల్గా షేడ్ సెలెక్షన్ ఎలా చేస్తామంటే పక్క పన్ను ఎలా ఉందో దాని షేడ్ తీసుకుని మనం పెట్టబోయే పన్నుకి షేడ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి ఫుల్ మౌత్ క్రౌన్ కటింగ్ అయింది. ఇంతకుముందు కూడా ఫ్లోరాసిస్ టీత్ అవ్వడం వల్ల ఆ షేడ్ని మళ్ళీ మనం తీసుకోలేము. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే కంటి చుట్టూత తెల్లగుడ్డు దగ్గర ఏ షేడ్ ఉందో ఆ షేడ్ని మన న్యాచురల్ పళ్ళుకి వచ్చేటట్టు మనం మ్యాచ్ చేసుకుంటాం. ఇది చేయడానికి వీ హ్యావ్ ఏ వీటా 3D షేడ్ గైడ్. ఓకే, దీంట్లో రకరకాల హ్యూ, వాల్యూ, క్రోమాస్ ఉంటాయి. ఈ క్రోమాస్తో ఈ కంటికి తెల్లగుడ్డికి దగ్గరగా ఏది ఉందో చూసుకుంటాము. సో నెంబర్ 2 దగ్గరగా మ్యాచ్ అయింది కదా. ఈ 2లో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ఏది మ్యాచ్ అవుతుందో చూద్దాము. ఇట్స్ లైక్ 2M2 పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ యూనివర్సల్ షేడ్. ఇందులో కూడా సింగిల్ షేడ్ పెట్టం మనం. చిగురు దగ్గర ఒక షేడ్ వస్తుంది, మధ్యలో ఇంకో షేడ్ వస్తుంది, పైన ఆ బ్లూయిష్ టింజ్ వచ్చేటట్టు నీట్గా దాన్ని డిజైన్ చేస్తాం. హాయ్, నా పేరు జ్యోతి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నాకున్న ప్రాబ్లం ఫ్లోరోసిస్. పళ్ళన్నీ చాలా ఎల్లోగా, ఫుడ్ తినేటప్పుడు ఇరుక్కుపోవడం, ఇలాంటి సమస్యలు చాలా ఉండేవి. సో తర్వాత నేను చైతన్య సార్ని కన్సల్ట్ చేశాను. ఆఫ్టర్ సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంచిగా, ఫ్రెండ్లీగా, చాలా బాగా చేశారు. చాలా మంచిగా అనిపిస్తుంది. స్మైల్ కూడా, ఫుడ్ కూడా ఏమీ ఇరుక్కుపోవట్లేదు. ఎవరితోనైనా మాట్లాడాలన్నా సింపుల్గా, హ్యాపీగా మాట్లాడుతున్నాను.
సో నా స్మైల్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, ఇవాళ మనకి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఐ షుడ్ థ్యాంక్ జ్యోతి ఫర్ హర్ కోఆపరేషన్. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశము, చాలామంది పేషెంట్లు నొప్పి వస్తుందేమో డెంటల్ ప్రొసీజర్స్ అనే దాంతో రాకుండా ఉంటారు. మేబీ ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత ఆ అభిప్రాయం కావచ్చేమో. సో మీకు చైతన్య డెంటల్ కేర్ తరఫున మీరు ఎవరు నా క్లినిక్కి వచ్చి విజిట్ చేసినా వాళ్ళకి డయాగ్నోసిస్ కావాల్సిన ఓపీ ఛార్జెస్, ఎక్స్రేస్, దీని ఏంటి నేను మీకు ఛార్జ్ చేయను. అండ్ ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.